ఇంటర్వ్యూలో పాస్పోర్ట్ అడుగుతున్నారా? వెరిఫికేషన్ కోసం పాస్పోర్ట్ కావాలా? లేదా అర్జెంటుగా విదేశాలకు వెళ్లాలా? ఇలాంటి పరిస్థితుల్లో పాస్పోర్ట్ తొందరగా కావాల్సి వస్తే ఏం చెయ్యాలి? 2 రోజుల్లో పాస్పోర్ట్ పొందగలమా? ఇందుకు ఏం చెయ్యాలి? తెలుసుకుందాం పదండి. అర్జెంటుగా పాస్పోర్ట్ పొందడానికి సెంట్రల్ గవర్నమెంట్ తత్కాల్ సేవలను ఎప్పుడో ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా కేవలం 2 నుంచి 3 రోజుల్లోనే పాస్పోర్ట్ మీ చేతికి అందుతుంది. తత్కాల్ పాస్పోర్ట్ అంటే అర్జెంట్ పాస్పోర్ట్ సర్వీస్. ఎవరికైతే అత్యవసరంగా పాస్పోర్ట్ అవసరం ఉంటుందో వారికి ఈ తత్కాల్ స్కీమ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణ పాస్పోర్ట్ కంటే ఇందులో ప్రాసెస్ చాలా త్వరగా పూర్తవుతుంది. ఈ స్కీమ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రింటింగ్, డిస్పాచ్ చాలా వేగంగా జరుగుతాయి. దీనికోసం ముందుగా పాస్పోర్ట్ సేవా పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. అందులో అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఆప్షన్స్ లో తత్కాల్ పాస్పోర్ట్ సెలెక్ట్ చేసుకుని అపాయింట్మెంట్ స్లాట్ బుక్ చేసుకోవాలి. అనంతరం పాస్పోర్ట్ కు సంబంధించిన ఫీజును క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా ఎస్బీఐ వాలెట్ పేమెంట్ ద్వారా ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. 18 ఏళ్లు దాటిన వారు ఈ తత్కాల్ పాస్పోర్ట్ కు అప్లై చేసుకోవాలంటే అడ్రస్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్స్ ఇవ్వాలి. వాటితో పాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్బుక్, కిసాన్ పాస్బుక్ లేదా పోస్టాఫీస్ పాస్బుక్లలో ఏదో ఒకటి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇలా వీటిలో ఏవైనా 3 ముఖ్యమైన సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రెన్యువల్ కోసమైతే పాత పాస్పోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదే 18 సంవత్సరాల లోపు వారైతే ఈ లిస్టులో ఉన్న వాటిలో ఏవైనా 2 డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది. తత్కాల్ స్కీమ్ కింద అప్లై చేసుకునే పాస్పోర్ట్ కు సాధారణ పాస్పోర్ట్ ఫీజు కంటే 2,000 రూపాయలు అదనంగా ఉంటుంది. ఇది వయసు, పేజీల సంఖ్యను బట్టి మారుతుంది. 18 ఏళ్లు దాటిన వారికి 36 పేజీల తత్కాల్ పాస్పోర్ట్ కు 3,500 రూపాయల ఫీజు ఉంటుంది. అదే 60 పేజీల తత్కాల్ పాస్పోర్ట్ కు 4,000 రూపాయల ఫీజు చెల్లించాలి. మైనర్లకు రెన్యువల్ చేసుకునే వారికి ఛార్జీలు వేరుగా ఉంటాయి. పాస్పోర్ట్ మరింత వేగంగా మీకు చేరాలంటే అపాయింట్మెంట్ స్లాట్ను ఉదయం 8 నుంచి 9 గంటల లోపు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలా చేయడం వల్ల డాక్యుమెంట్ వెరిఫికేషన్ త్వరగా పూర్తవుతుంది. ప్రింటింగ్ ప్రాసెస్ కూడా అదే రోజు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఫలితంగా డిస్పాచ్ కూడా అంతే వేగంగా జరుగుతుంది. అయితే మీరు సబ్మిట్ చేసే డాక్యుమెంట్లలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవడం ముఖ్యం. అంతా కరెక్ట్ గా ఉంటే కేవలం 2 నుంచి 3 వర్కింగ్ డేస్ లోనే పాస్పోర్ట్ మీ చేతికి వస్తుంది.